మిత్రులు, ఇండియన్ ఆర్మీకి సంబంధించిన అతిపెద్ద రహస్యాలు మనం బయట పెట్టేస్తున్నాము అని చెప్పి కొంతమంది ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. సో దానికి ఒక చిన్న క్లారిఫికేషన్ ఫ్రెండ్స్. ఇవాళ మనము ఒక సైకాలజికల్ వార్ఫేర్ అనేది చేస్తున్నాం. ఇంకా చెప్పాలి అంటే కమ్యూనికేషన్ వార్ఫేర్ అని చెప్పాలి. నేను ఒక్కడనే కాదు, ఎంతోమంది యూట్యూబ్ ఛానల్స్ అలాగే న్యూస్ ఛానల్స్ ప్రపంచ స్థాయిలో అంటే పాకిస్తాన్ని ఎలా వణికించాలి అంటే అలా వణికించాలి. ఇప్పుడు వాడు మనతో డైరెక్ట్గా యుద్ధము చేయలేడండి. కాబట్టి వాడు ఎంచుకున్న మార్గం ఏమిటి? ప్రాక్సీ వార్ఫేర్. అంటే ఒక 10 మంది తీవ్రవాదులు, మొన్నైతే ఏకంగా 4 మాత్రమే. సో వీళ్ళని పెట్టుకొని భారత్తో మేము ఒక యుద్ధము చేస్తున్నాము, 26 మందిని హతము చేసి మేము యుద్ధములో గెలిచేసాము, ఇలాంటి ప్రచారం. కాబట్టి వీడికి ఎలా బుద్ధి చెప్పాలో మనకి బాగా తెలుసు. ఆ ప్రయత్నంలోనే ఇక్కడ మన మీద ఒక ఫేక్ న్యూస్ అనేది మనం ఎక్కడ మాట్లాడడం లేదు కదండి. మనం సైకాలజికల్గా వాడి యొక్క మొరేల్ని దెబ్బ కొడుతున్నాం. లిటరల్గా ఇజ్రాయెల్ నుంచి స్పైస్ 2000 అనబడే బాంబులు వచ్చాయా మీరు వెరిఫై చేయొచ్చు. 2022 నుంచి కూడా మనం ఈ బాంబులు తెప్పించుకుంటున్నాము. అలాగే స్పాంజ్ బాంబ్స్. సో మీకు హమాస్ టన్నల్స్లో చాలా విజయవంతంగా ఇజ్రాయెల్ వాళ్ళు వాడారు. దీనికి సంబంధించి ఎన్నో వీడియోస్ వచ్చాయి. సో ఇప్పుడు ఈ సైకలాజికల్ వార్ఫేర్లో పాకిస్తాన్ వాడు ఎలా చిత్తుగా ఓడిపోతాడో మీరు చూడండి. ఇప్పుడు మొన్న అస్సాంలో అమిత్ షా గారు, మన హోంమంత్రి అమిత్ షా, ఈయన ఏమంటున్నారు? చున్కే బదలాలేంగే అంటే ఒక్కొక్కడిని ఎంచుకొని వెంటాడి వేటాడి మేము మా ప్రతీకారము తీర్చుకుంటాము. అంటే ఇది ఒక రకమైన సైకాలజికల్ వార్ఫేర్. రియల్గా మనము చేసే యుద్ధము కోసం ఏం కావాలో మన వార్ రూమ్లో మనం క్లియర్గా పిన్ పాయింట్ అక్యూరసీతో ప్లానింగ్ ఉందండి. కానీ వాడిని ఎలాగంతా భయపెట్టాలి అన్ని రకాల ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ప్రతి వాళ్ళు మాట్లాడేది ఏమండి, అమిత్ షా గారు చాలా గొప్పగా చెప్తున్నారు, వెంటాడతాము వేటాడతాము. మరి పహల్గామ్లో మన భారత యాత్రికులు వాళ్ళ మీద వీళ్ళు కాల్పులు జరిపారు కదా, మరి వీళ్ళని మీరు ఇంకా ఎందుకు పట్టుకోలేదు అడుగుతారు కదా. ఊరికే ప్రగల్భాలు పలకడం కాదు, మీరు చేశారా చెయ్యలేదా? ఫ్రెండ్స్ ఒక్క విషయం చెప్పనా, మీకు పోయిన వీడియోలో ఈ హువాయ్ అనబడే చైనా ఫోన్, శాటిలైట్ ఫోన్ గురించి మాట్లాడాను. వాటికి సంబంధించిన సిగ్నల్స్ అంతా ఇవాళ ఎన్ఐఏ వద్ద ఉందండి. అంటే మనము ఆల్రెడీ వీళ్ళని మార్క్ చేసేసాం. వీడి ఫోన్ ఎక్కడ చక్కర్లు కొడుతుంది, వీడు ఎక్కడ తిరుగుతున్నాడు. వీడితో పాటు ఇంకొక గ్రేట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఒక పెద్ద మేకపోతు దొరికింది వీళ్ళకి, ఆ అడవుల్లో దొరికింది. ఈ 3 మాత్రమే, ఒకడు ఏమైపోయాడో తెలియదండి, అది టాప్ సీక్రెట్. ఈ 3 ఈ ఒక్క మేకపోతుని కాల్చుకొని చూడండి. 3 అది ఆ కాశ్మీర్లో మేకపోతులు ఎంత దృఢంగా ఉంటాయి, దానిని కాల్చి ఈ 3 తింటూనే కూర్చున్నారు. దానికి సంబంధించిన బోన్స్ కూడా మనం ఆల్రెడీ ట్రాక్ చేసేసాం. కాబట్టి ఇప్పుడు వీళ్ళని పట్టుకోవడము, వీళ్ళని ఇమీడియట్గా కాల్చి చంపేయడము ఇది కాదండి మన మిషన్. అసలు వీళ్ళు ఎక్కడెక్కడికి వెళుతున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు, ఈ నెట్వర్క్ ఏమిటి, ఒక్కటి నేను చెప్పగలండి. ఏ రోజైతే వీళ్ళు పిఓకే వద్దకు వెళ్ళి తమ మాస్టర్స్ పాకిస్తాన్ ఆర్మీని కలుస్తారో వాళ్ళే వీళ్ళని కాల్చి చంపేస్తారండి. వీళ్ళకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. వీళ్ళ జీవితాలకి వీళ్ళ ప్రాణాలకు ఎటువంటి వాల్యూ లేదు. వీళ్ళేదో మేము జిహాద్ చేసేస్తున్నాము అంటే హోలీ వార్, చాలా గొప్ప హోలీ వార్ చేస్తున్నాం అనుకుంటారు. వీళ్ళు ఒట్టి మాదక ద్రవ్యాలు పెట్టుకొని, ఎందుకంటే ఆ కొండల్లో మీరు ఎక్కి దిగాలి అంటే విపరీతమైన బాడీ పెయిన్స్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు వీళ్ళు ఏదో ఒక మాదక ద్రవ్యము వాడుతూనే ఉంటారు. ఇలాగ ఈ మేకపోతులను కాల్చుకు తింటూ ఉంటారు. అంతే తప్ప వీళ్ళు ఏదో పవిత్ర యుద్ధము చేయడానికి ఇక్కడికి రాలేదు, అది గుర్తుపెట్టుకోవాలి. అలాంటిది వీళ్ళని 100% మనం ట్రాక్ చేస్తున్నాం. అంటే 3 కదా అనుకోకూడదు, 300 మందిని పట్టుకోవాలి. ఇందులో పాకిస్తాన్ని మనం పూర్తి స్థాయిలో ఆధారాలతో వాళ్ళని ప్రపంచం ముందు నిలబెట్టాలి. కాబట్టి ట్రాకింగ్ ఉంది. వీళ్ళు ఇవాళ ప్రాణాలతో ఉన్నారు లేదు అనే ఇన్ఫర్మేషన్ కూడా లేదండి. కానీ వీళ్ళ మీద మాత్రం మన నిఘా 100% ఉంది.
మరి ఇప్పుడు పాకిస్తాన్ వాడి పరిస్థితి ఇంతలా మనం భయపెడుతున్నాము కదా, వాడు ఏం చేస్తున్నాడండి? ఒక్కటి ఫ్రెండ్స్, ముందు ఉన్న పాకిస్తాన్ వేరు, ఇవాళ పాకిస్తాన్ వేరండి. 1965లో మీరు చూసారా అనుకోండి, మన సైనికులు యుద్ధము అంటూ లాహూర్ దాకా వెళ్ళడము, బలూచిస్తాన్ దాకా వెళ్ళడము, ఖైబర్ పాఖ్తూన్ఖ్వా దాకా మనం వెళ్ళలేదు. అంటే ఇవాళ మీరు చూసారు అనుకోండి, వాడి రేంజ్ అనేది ఇంతే, ఇంత ఉన్న దేశము ఇంతే. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మీరు బలూచిస్తాన్ వెళ్ళక్కర్లేదు. ఆల్రెడీ బలూచిస్తాన్కి సంబంధించిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ మీద యుద్ధము చేస్తున్నారు. కాబట్టి మన డ్యూటీ వాళ్ళు తీసుకున్నారు. అదే మొన్నటికి మొన్న అజిత్ దోవెల్ గారు చాలా ఇమీడియట్గా మన ప్రతినిధిని తాలిబాన్ దాకా, అంటే ఆఫ్ఘనిస్తాన్ దాకా పంపించారు. వాళ్ళు కూర్చొని మాట్లాడారు, మేము ఇలాగ ఒక స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ ఈ తీవ్రవాదుల మీద చెయ్యబోతున్నాము, మీ సపోర్ట్ కావాలి. ఒకవేళ పాకిస్తాన్ వాళ్ళు ఇటువైపు వస్తే, ఈ తీవ్రవాదులు ఇటువైపు వస్తే మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, కుదిరితే ఈ పాకిస్తాన్ ఆర్మీని తరిమి కొట్టండి. అంటే ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ వైపు కూడా మనం వెళ్ళాల్సిన అవసరము లేదు. మరి ఎక్కడండి మనం యుద్ధం చెయ్యాలి? దేశమే ఇంత ష్రింక్ అయిపోయింది కదా. అంటే కరాచీ నుంచి స్కర్దు అంటారు, ఇంతేనండి మనము యుద్ధము చేయాల్సింది. ఒకవేళ మనము లిటరల్గా కరాచీ వైపు స్కర్దు వైపు వెళితే పాకిస్తాన్ క్లోజ్, ఇంతే రేంజ్. సో ఇది మనకు 72 అవర్స్లో మనం చెయ్యగలం. యుద్ధ నిపుణులు చెప్తున్న ఇన్ఫర్మేషన్, 72 అవర్స్లో మీరు ఎల్ఓసి నుంచి, పిఓకే నుంచి కరాచీ అనండి, స్కర్దు అనండి, మీరు వెళ్ళగలరు. ఇది వాడి పొజిషన్. అంత వీక్ సిట్యువేషన్లో ఉన్నాడు. మరి ఇప్పుడు మనం డైరెక్ట్గా యుద్ధమే చేసేవచ్చు కదా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, మన నేవల్ వాళ్ళు లిటరల్గా స్పెషల్ ఎకనామిక్ జోన్ దాకా వెళ్ళి అక్కడ ఇవాళ వార్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. దీనికి మనం ఏం చేయాలి? నోటిఫికేషన్ ఇవ్వాలి. మేము ఇలాగ యుద్ధ విన్యాసాలు చేస్తున్నాము, ఎవరి మీదో యుద్ధము చెయ్యబోతున్నాము, ఇది మేము మీకు ఇస్తున్న నోటిఫికేషన్. పొరుగు దేశం పాకిస్తాన్కి ఇవ్వాలి, బంగ్లాదేశ్కి ఇవ్వాలి, చైనాకు, మయన్మార్కి కూడా ఇవ్వాలి. మనం ఇచ్చేసాము. ఇవాళ మనం బ్రహ్మోస్తో సహా హైపర్సానిక్ మిజైల్స్ను కూడా టెస్ట్ ఫైర్ చేస్తున్నాం. దీని పక్కనే అంటే 85 నాటికల్ మైల్స్ అంటారు, అంత దూరంలో, చాలా దగ్గరలో పాకిస్తాన్ వాడు కూడా నేవల్ డ్రిల్స్, అంటే చెప్తే నవ్వుతారు, వాడు కూడా నేవల్ డ్రిల్స్ నిర్వహిస్తున్నాడు. ప్రతిరోజు ఒక నోటిఫికేషన్ ఇస్తాడు. ఆ రోజు ఏ మిజైల్ టెస్టు జరగదు. ఇవాళ వరకు 3 సార్లు ఇలా వాడు ఫెయిల్ అయిపోయాడు. మొన్న ఒక మిజైల్ని వాడాలి అనుకున్నాడు, అలా ఎగిరి ఇలా పడిపోయింది. అంటే 2 నిమిషాలు కూడా ఎగరలేదు. అప్పుడు చూడండి, బాబర్ అంటారు, 750 కిలోమీటర్స్ వెళ్ళగలిగి భారత్ యొక్క మెయిన్ ల్యాండ్ను కొట్టే ఒక అద్భుతమైన మిజైల్ మాది అని బాబర్ అన్నాడు. మీకు ఇలా వెళ్ళింది 2 నిమిషాల్లో ఒక గ్రామంలో వెళ్ళి పడింది. ఇది పాకిస్తాన్ యొక్క మీకు మిజైల్ పవర్, రాకెట్ పవర్ అంటారు కదా. అంటే చైనా వాడిలాగా ఫ్యూయల్కి బదులు ఏమైనా నీరు నింపాడా? ఇవాళ మొత్తం ఇవే జోకులు. కాబట్టి మనం ఏదో టాప్ సీక్రెట్స్ని బయట పెడుతున్నామని కాదండి, సైకాలజికల్గా వాడిని భయపెట్టడానికి ఇన్ని పనులు కూడా మన వైపు నుంచి, మనలో ఉన్న దేశభక్తిని ఈ రకంగా మనం చూపిస్తున్నాము. ఇది చూసే పాకిస్తాన్కి ఆ ఫియర్ ఫ్యాక్టర్ అనేది ఎన్ని రెట్లు పెరుగుతుంది అనేది మనం అంచనాలో చెప్పలేము. కానీ ఖచ్చితంగా ఆ భయము మాత్రము వాడిలో మీకు నిమిషము పెరుగుతూనే ఉంటుంది, తగ్గడం మాత్రం ఉండదు. మరి మనము ప్లే చేస్తున్న ఈ సైకాలజికల్ వార్ఫేర్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.